నమస్కారం. హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండల కేంద్రం శంఖవరంలో స్థానిక బస్టాండ్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల 21వ దివ్య కళ్యాణ మహోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వేకువజాము నుండి పంచామృతాభిషేకాలు, రజితాభరణ అలంకారం, రజిత పుష్పాలతో అష్టోత్తర శతనామావళి, ప్రత్యేక పూజలు గావించారు. సాయంత్రం స్వామివారి ఆలయంలో ఆలయ ధర్మకర్త పర్వతకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు, కేలంగి జనార్దన్, సుజాత దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులు గావించగా యాజ్ఞకులు చక్రవర్తుల వెంకట మాధవ గోపాలకృష్ణచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్యరాత్రి 7:25 వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతిలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల విందుగా నిర్వహించారు. యాజ్ఞకులు గోపాలకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలోని పండితుల బృందం గడిచిన 21 ఏళ్లుగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం విశేషం. కళ్యాణ మహోత్సవానికి హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అన్నవరం దేవస్థానం ఆలయ ధర్మకర్త పర్వత సురేష్ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదం, తలంబ్రాలు వితరణ చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో కూడిన తోరణాలతో సుందరంగా అలంకరించారు. కళ్యాణ సమయంలో బాణాసంచాల వెలుగులు, మేళతాళాలతో కళ్యాణం ఆద్యంతం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పచ్చిపులుసు గుర్రాజు, అనిశెట్టి బెన్నయ్యదొర, సాధనాల లక్ష్మీబాబు, కంచిపోయిన శ్రీను, గరగా అప్పారావు, ఆచంట వెంకటేశ్వరరావు, సకిరెడ్డి నాగు, బొర్రా వాసు తదితరులు పాల్గొన్నారు. అత్యంత